Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. APPSC Group 1 Prelims ప్రిపరేషన్లో భాగంగా ఈ వీడియో అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు 2022లో ఏపీపీఎస్సీ తాలూకా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, వాటి తాలూకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంది, ఎలాంటి సోర్సెస్ పిక్ చేస్తున్నారు, సో ప్రీవియస్ క్వశ్చన్స్ తాలూకా వెయిటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది అండ్ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో బిగినర్స్ ఎవరైనా ఈ వీడియో కనుక కంప్లీట్గా చూస్తే మీకు ఏంటంటే ఒక ఓవర్వ్యూ అనేది వస్తుంది. అంటే ఏపీపీఎస్సీ తాలూకా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్లో. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా నేను ఫోకస్ చేస్తుంది ప్రతి వీడియోలో కూడా అండ్ గైడెన్స్ ప్రోగ్రాంలో కూడా ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలని. ఓకే, సో మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి, సో దీని మీద మన ఫోకస్ అంతా ఎక్కువ ఉంటుంది. మన కంటెంట్ ఏది చేసినా సరే అటు గైడెన్స్ ఫామ్లో కానీ లేకపోతే స్టడీ మెటీరియల్స్ ఫామ్లో కానీ అంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇస్తున్నాను. సో ఇక్కడ 100% మన డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి, ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, సో దాని మీద మెయిన్ ఫోకస్ అంతా ఉంటుంది. సో నేను చెప్పే ఏ కంటెంట్ కానీ ఏ ఇన్పుట్ కానీ మీకు అంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు కూడా చాలామంది ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫైనల్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో కేశవర్ధన్ రెడ్డి తనకి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, 4 ఎంపీడీఓస్ వచ్చాయి అండ్ 18 మందికి ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావడం జరిగింది. యాక్చువల్లీ ఈ గైడెన్స్ బ్యాచ్ అనేది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కలిపి మనం స్టార్ట్ చేసాం. ఎప్పుడు 2017 May 30th. సో అప్పటి నుంచి కూడా మనం గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఒక ఇంటిగ్రేట్గా గైడెన్స్ మనం ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత అవుట్పుట్ ఎలా ఉందంటే ఇప్పుడు గ్రూప్ 1తో పాటు బ్యాకప్ ఏదో ఒకటి మీకు ఉండాలని చెప్పి నేను చాలాసార్లు ఆ వీడియోస్ చెప్పాను, పాత వీడియోస్లో. సో దాని ప్రకారంగానే అనుష తినికేమో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చింది, ఇప్పుడు కరెంట్ ట్రైనింగ్లో ఉన్నారు. అలాగే లక్కీ శ్రీలు తినికేమో ఏఎస్ఓ వచ్చింది గ్రూప్ 2లో. సో వీరిద్దరికి కూడా గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావడం జరిగింది. సో ఫైనల్ సెలెక్షన్ మేబీ కొంచెం లక్ ఫేవర్ అవ్వచ్చు అండ్ మేబీ కొన్ని జస్ట్ ఎడ్జ్లో కొన్ని మార్క్స్లో మిస్ అవ్వచ్చు. ఓకే, కానీ బ్యాకప్ కింద వీరికి ఏఎస్ఓ గ్రూప్ 2 అయితే క్రాక్ చేశారు. అలాగే అనుషా దీనికి ఎఫ్ఆర్ఓ అయితే వచ్చింది. యాక్చువల్లీ లక్కీ శ్రీలు కాదు, దీని పేరు లక్ష్మి. ఓకే, సో ఏఎస్ఓ అయితే వచ్చింది, అలాగే ఇంటర్వ్యూ కాల్ కూడా రావడం జరిగింది. ఇలాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2లో కూడా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో గ్రూప్ 2లో కూడా చాలామంది ఏసీటీఓగా సెలెక్ట్ అయ్యారు, డీటీగా సెలెక్ట్ అయ్యారు వితౌట్ కోచింగ్. సో మన దగ్గర గైడెన్స్ తీసుకొని మన కంటెంట్ అని కొంచెం రైట్ వేలో తీసుకున్నారు అండ్ వితౌట్ కోచింగ్ కూడా క్రాక్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు, ఏసీటీఓగా సెలెక్ట్ అయ్యారు. ఇలా చాలామంది గ్రూప్ 2లో కూడా మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇలాగ మనం ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ బ్యాచ్ దాకా అవుట్పుట్ అనేది ఎప్పుడైతే నేను May 30th 2017 స్టార్ట్ చేశానో, సో ఇప్పుడంతా రిక్రూట్మెంట్ అంతా అయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా వాటి తరకు ఇంపాక్ట్ అనేది మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఇవి ఎంత పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ మన కంటెంట్ నుంచి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అన్ని విధాలుగా కవర్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఎవరైతే బిగినర్స్ కానీ సీనియర్ ప్లేయర్స్ కానీ ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 1కి ఒక ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసాం. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు సిలబస్ అనేది చాలా బల్కీగా ఉంటుంది కాబట్టి సో దీనికి కావాల్సిన స్కిల్స్ అయితే కొన్ని ఉంటాయి. అంటే ఎగ్జామ్ని ఎలాగా క్లియర్ చేయాలి అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో దానికి కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ మీకు చెప్పడం జరుగుతుంది ఈ స్కిల్ సెట్ వీడియోస్లో. సో దీంట్లో బేసిక్గా ప్రతి ఆస్పిరెంట్కి కావాల్సింది ఒక లెసన్ని ఏ విధంగా చదవాలి, అంటే ఆ రీడింగ్ స్కిల్స్ అనేది తెలియాలి. ఒక లెసన్ని గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా చదవాలి, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా చదవాలి అనేది మీకు ఎగ్జాక్ట్గా క్లారిటీ అనేది ఫ్రమ్ ద డే 1 మీకు వస్తే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. చాలామంది ఇలాగే టైం వేస్ట్ చేసుకొని టైం కిల్ చేసుకున్నారు ఏ విధంగా చదవాలో తెలియక. సో ఆ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. సో ఒక లెసన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవ్వాలి, ఆ క్లారిటీ కనుక మీకు వస్తే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ప్రతి ఆస్పిరెంట్కి కావాల్సిన బేసిక్ స్కిల్ ఏంటంటే రీడింగ్ స్కిల్స్. సెకండ్ది స్పీడ్ రీడింగ్. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇంతకుముందు గైడెన్స్ తీసుకున్నారు కూడా ఈ టెక్నిక్ అనేది బాగా ప్రాక్టీస్ చేశారు, సిలబస్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు అండ్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకొని మంచి రిజల్ట్స్ కూడా తీసుకొచ్చారు. సో ఈ టెక్నిక్ అనేది చాలా మందికి హెల్ప్ అయింది కూడా ఇంతకుముందు గైడెన్స్ తీసుకున్న వాళ్ళది. ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ అనేది
2 వీక్స్ కనుక మీరు కరెక్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే దీని తరకు ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా ఎక్కువ పేజ్ మీరు డైలీ చదవగలరు, చాలా ఎక్కువసార్లు రివైజ్ చేయగలరు. అండ్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మీ మెమరీ రిటెన్షన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అటు ప్రిలిమ్స్కి హెల్ప్ అవుతుంది, ఇటు మెయిన్స్కి కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలా నిమోనిక్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మైండ్ మ్యాప్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఈ మైండ్ మ్యాప్స్ అనేవి మీకు మెయిన్స్కి చాలా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నోట్ మేకింగ్ స్కిల్స్ ఇక్కడ ఏంటంటే మనకి రూల్ ఆఫ్ 10%. అంటే ఇప్పుడు రీడింగ్ స్కిల్స్ పరంగా మీరు ఒక లెసన్ ఏ విధంగా చదువుతారో దాని తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సింది నోట్ మేకింగ్ స్కిల్స్. సో దీంట్లో రూల్ ఆఫ్ 10% అనేది ఎలా ఫాలో అవ్వాలి, నోట్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, ఆ రూల్ ఆఫ్ 10% అనేది మీకు చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలా షార్ట్ అండ్ క్రిస్పీగా మీరు నోట్స్ అయితే తయారు చేసుకుంటారు, అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను. ఆ తర్వాత మీ రివిజన్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. సో ఈ నోట్ మేకింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్ మీరు తెలుసుకోవాల్సింది. సో ఇది రీడింగ్ స్కిల్స్, నోట్ మేకింగ్ స్కిల్స్. అలాగే నిమోనిక్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టిప్స్ అండ్ ట్రిక్స్ ఆర్ ఎంసీక్యూ. ఇన్ కేస్ మనకి క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఫార్మాట్లో కొంచెం లెవెల్ డిఫరెంట్ పెంచి స్టేట్మెంట్స్ ఫామ్లో ఇచ్చారనుకుందాం. ఇన్ కేస్ దానికి ఆన్సర్ తెలియదు అనుకోండి, అలా వదిలేకుండా ఈ నెగిటివ్ మార్కింగ్ కూడా మన అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. ఏదైతే నెగిటివ్ మార్కింగ్ ఉందో సో దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది కూడా మీకు కొన్ని వీడియోస్లో చెప్పారు, పాత వీడియోస్లో. అయితే సో క్వశ్చన్కి ఆన్సర్ తెలియదని చెప్పి అలా వదిలేకూడదు. ఇక్కడ ఏంటంటే ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది ఒకటి ఉంటుంది. సో దానివల్ల అంటే మీ స్కోర్ అనేది బూస్ట్ అవుతుంది. చాలామంది అంటే ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం వల్ల చాలామంది ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆర్ ఎంసీక్యూలో ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours వీడియోస్ ఉంటాయి. యూపీఎస్సీ ఫార్మాట్లో, అదర్ స్టేట్ పిఎస్సీ ఫార్మాట్లో, ఏపీపీఎస్సీ ఫార్మాట్లో 3 to 4 hours ఓన్లీ ఈ టెక్నిక్స్ మీద మీకు వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చూడాలి. సో దీనివల్ల ఏంటంటే బ్యాకప్ స్ట్రాటజీ అనేది దొరుకుతుంది. సో ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్ బాగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ వచ్చి బౌన్సెస్గా వచ్చాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో చేయాలి కదా. సో అప్పుడు ఏంటంటే ఏదో ఫ్లూక్గా ఏదో గెస్ వర్క్ చేసి చేయకుండా ఒక క్యాల్కులేటెడ్ అప్రోచ్లో కనుక మీరు ముందుకెళ్తే, ఇప్పుడు నుంచి ఈ టెక్నిక్స్ కనుక తీసుకుంటే, ఇన్ కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే అప్పుడు ఏం చేయాలనేది ఈ టెక్నిక్స్ పరంగా మీరు చేసే అవకాశం ఉంది. సో ఈ టెక్నిక్స్ అప్లై చేయడం వల్ల మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్. ఇవి కనుక కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. ఇవే టెక్నిక్స్ యూజ్ చేసి లాస్ట్ ఇయర్ ఒక తెలుగు మీడియం అమ్మాయి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది, మెయిన్స్ కూడా రాశారు. అలాగే ఈ ఇయర్ కూడా టీఎస్పీఎస్సీ కానీ మనం స్టార్ట్ చేసాం. సో ఏప్రిల్లో తను జాయిన్ అయ్యారు. రీసెంట్గా సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ అయితే జరిగింది కదా, సో దాంట్లో టెక్నిక్స్ అన్ని అప్లై చేసిన తర్వాత 1 or 2 మార్క్స్ అయితే వచ్చాయి అండ్ మెయిన్స్ కూడా రాయడం జరిగింది. సో ఇలాగా ఈ టెక్నిక్స్ తరకు అడ్వాంటేజ్ అనేది మీరు కూడా తీసుకోవాలి. అదేంటంటే యూపీఎస్సీ ఫార్మాట్లో హెల్ప్ అవుతుంది మీకు. ఇన్ కేస్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ వచ్చినా సరే వేరే స్టేట్ పిఎస్సీ ఫార్మాట్లో వచ్చినా హెల్ప్ అవుతుంది. అలాగే ఏపీఎస్సీ ఫార్మాట్ వచ్చినా కూడా మీకు హెల్ప్ అయ్యే విధంగా 360 degreesలో ఈ టెక్నిక్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే మెమరీ ప్యాలెస్ టెక్నిక్, ఇవన్నీ కూడా మీకు టోటల్ స్కిల్ సెట్ వీడియోస్ ఒక 16 ఉంటాయి. ఈ 16 మొత్తం మీరు చూడాలి, ఈ టెక్నిక్స్ అన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఆ టెక్నిక్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి మీ ప్రిపరేషన్లో. అప్పుడు దాని అవుట్పుట్ అనేది మీకు తెలుస్తుంది లాంగ్ టర్మ్లో. సో ఇది ప్రిపరేషన్ వైజ్. ఇంకోటి మీరు చూడాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ తరకు అడ్వాంటేజ్ అని తీసుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో మీకు చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్స్ తరకు వెయిటేజ్ ఎంత ఉంది, ఎంత అడ్వాంటేజ్ ఉంది. లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019లో 30% ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే రావడం జరిగింది. అలాగే మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 4లో కూడా 35% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ ప్రీవియస్ పేపర్స్ నుంచే రావడం జరిగింది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కాబట్టి దీన్ని మీరు ఇప్పటి నుంచే అడ్వాంటేజ్గా తీసుకోవాలి. కాబట్టి డైలీ ప్రీవియస్ క్వశ్చన్స్ని మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, కాబట్టి ఎంసీక్యూస్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రిలిమ్స్ ఫోకస్లో గైడెన్స్ వీడియోస్ అయితే మీకు ఇస్తున్నాను. సో ఈ గైడెన్స్ వీడియోస్లో నేను చెప్పే ప్రతి ఇన్పుట్ కూడా మీరు ఫాలో అవ్వాలి. సో మాడ్యూల్ వైజ్ గైడెన్స్ వీడియోస్లో క్లియర్ కట్గా ప్రతిదీ కూడా అన్నీ కూడా ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా వీడియోస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ గైడెన్స్ వీడియోసే మీకు ఒక 100 వీడియోస్ ఉంటాయి, దగ్గర 100 వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చూడాలి, నేను చెప్పే ప్రతి ఇన్పుట్ కూడా మీరు ఫాలో అవ్వాలి. సో వన్స్ ఈ గైడెన్స్ వీడియోస్ అండ్ స్కిల్ సెట్ వీడియోస్ కనుక చూస్తే మీకు ఎగ్జామ్ మీద కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అది ఏ విధమైన ఎగ్జామ్ అయినా సరే, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇంకేదైనా ఎగ్జామ్ కావచ్చు ఏపీపీఎస్సీ సంబంధించినవి. సో డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు స్టడీ మెటీరియల్ అన్ని సబ్జెక్ట్స్కి మనం ఇస్తున్నాం. సో దీన్ని కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోండి. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చాం. ఇది లాస్ట్ ఇయర్
టైం జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ చాలా మందికి అడ్వాంటేజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇప్పటి నుంచి మీరు కనుక ప్రాక్టీస్ చేసి అడ్వాంటేజ్ కింద తీసుకుంటే డెఫినెట్గా దాని తర్వాత అవుట్పుట్ అనేది మీకు ఎగ్జామ్లో కనిపిస్తుంది. దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ అయితే ఇస్తున్నాం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇది ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్. ఇన్ కేస్ మీకు ఈ కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ 2022లో ఏపీఎస్సీ తరగతి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంది అనేది ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు గ్రూప్ 4 పేపర్ మొన్న రీసెంట్గానే జరిగింది కదా, గ్రూప్స్కి సంబంధించిన పేపరే తీసుకున్నాం, ప్రిలిమ్స్ పేపర్. సో దీంట్లో చూసుకుంటే మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇందాక ఏం చెప్పాను, ప్రీవియస్ క్వశ్చన్స్ తరకు అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పాను. అండ్ 2019 ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 30% ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్ ఓరియంటెడ్ మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచే రావడం జరిగిందని చెప్పాను. సో ఇప్పుడు మన 2022లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఏ విధంగా ఇది అడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా మీకు ఒక క్యాలిక్యులేషన్తో చూపిస్తాను. అండ్ దాని తర్వాత రిఫరెన్స్ థింగ్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. దీంట్లో ఏంటంటే మొత్తం స్టాటిక్ క్వశ్చన్స్ అయితే టోటల్ 38 ఉన్నాయి. సో దాంట్లో ఎంత పర్సెంటేజ్ క్వశ్చన్స్ కవర్ అనేది కూడా మీకు లాస్ట్లో క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తాను. ఓకే, సో దీనివల్ల అంటే మీకు ఎగ్జాక్ట్గా క్లారిటీ అవుతుంది. సో బిగినర్స్ అయినా పర్లేదు, సీనియర్ ప్లేయర్స్ అయినా పర్లేదు. సో నేను చెప్పిన ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకోండి, డెఫినెట్గా మీ ప్రిపరేషన్ ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 21st క్వశ్చన్ చూడండి. ద ప్లే నీల్ దర్పణ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫాలోయింగ్ రివోర్ట్ అని ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ ఏంటి, ఇండిగో రివోర్ట్. ఓకే, అయితే దీని తర్వాత బేసిక్ రిఫరెన్స్ మనకి అదర్ స్టేట్ పిఎస్సీస్లో కనిపించింది. బీహార్ పిఎస్సీ 1997 ప్రిలిమ్స్ పేపర్ది రిఫరెన్స్ కింద మనం యూస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, హూ ఈజ్ ఆథర్ ఆఫ్ నీల్ దర్పణ్, ఏ బుక్ రిటర్న్ ఆన్ ద మిజరబుల్ కండిషన్ ఆఫ్ ఇండిగో ఫార్మర్స్. సో ఇక్కడ నీల్ దర్పణ్ ఉంది, అలాగే ఇండిగో అనే కీవర్డ్ కూడా ఉంది. ఇండైరెక్ట్ ఫార్మాట్లో వచ్చింది, సేమ్ యాస్టీస్గా రాలేదు, కానీ ఈజీగా ఆన్సర్ చేయగలరు మీరు అదర్ స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేసుకుంటే. సో ఇదొక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, 22nd. హూ ఈజ్ కాల్డ్ లోకాహిత్వాది. ఇది ఏంటి, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, మనకి మధ్యప్రదేశ్ పీసెస్ పేపర్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ కూడా మన క్వశ్చన్ కూడా చూడండి, విచ్ రిఫార్మర్ ఆఫ్ మహారాష్ట్ర ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లోకాహిత్వాది. ఓకే, సేమ్ క్వశ్చన్ రావడం జరిగింది. ఇది సో దీని తర్వాత రిఫరెన్స్ ఎక్కడ ఉందంటే మనకి మధ్యప్రదేశ్ పేపర్లో ఉంది, 1995 ప్రిలిమ్స్లో ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 26th క్వశ్చన్. రైట్ టు ఎడ్యుకేషన్ వాజ్ ఇన్సర్టెడ్ త్రూ విచ్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. ఇది డైరెక్ట్ క్వశ్చనే. సో దీని తర్వాత రిఫరెన్స్ మనకి ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్ పీసెస్లో ఉంది, 2012 ప్రిలిమ్స్లో ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 27th ఇది. విచ్ ప్రొవిజన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ చిల్డ్రన్. సో ఇది కూడా మనకి ఏంటంటే ఉత్తరప్రదేశ్ పీసెస్ మెయిన్స్ 2009లో వచ్చింది, అలాగే యూపీ పీసెస్ అంటే ఉత్తరప్రదేశ్ పీసెస్ ప్రిలిమ్స్లో కూడా 2005లో కూడా రావడం జరిగింది. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పంచాయతీ రాజ్ డే ఇన్ ఇండియా ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా మొన్న 2019 ఉత్తరప్రదేశ్ పీసెస్లోనే ప్రిలిమ్స్లోనే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇది కూడా అంతే, ఉత్తరప్రదేశ్ పేపర్ నుంచి పిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైబోజైమ్. సో ఇది కూడా ఎక్కడి నుంచి ఇచ్చారు, జార్ఖండ్ పీసెస్ ప్రిలిమినరీ పేపర్ 2016 నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఇండియన్ హూ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. ఇది కూడా ఏంటి, బీహార్ పిఎస్సీ 1997 పేపర్స్ నుంచే రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే రాడార్. ఈ క్వశ్చన్ అయితే చాలా ఎగ్జామ్స్లో పడింది. ఇక్కడ ఉత్తరప్రదేశ్ అని కాదు, బీహార్లోని రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, అలాగే ఏంటి తెలంగాణ స్టేట్ పీసెస్లో కూడా టీఎస్పీసీలో కూడా పడింది ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, నాన్ స్టిక్ కుక్వేర్ ఈస్ కోటెడ్ విత్. ఓకే, ఇక్కడ టెఫ్లాన్ ఉంది, ఇక్కడేమో పీటీఎఫ్ అని ఇచ్చారు. ఇది దీని తర్వాత రిఫరెన్స్ ఎక్కడంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్ పీసెస్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, డిస్కైజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ద కామన్ ఫీచర్ ఆఫ్. ఇది కూడా అంతే. ఇదేంటంటే కొంచెం ఇక్కడ మనకి ప్రైమరీ సెక్టర్ ఉంది, ఎక్కడంటే అగ్రికల్చర్. సో ఇండైరెక్ట్ అయినా సరే థీమ్ అవుతాయి. ఓకే, ఇది కూడా ఉత్తరప్రదేశ్ పేపర్ నుంచి తీశారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, విచ్ కంపెనీ రికమెండెడ్ అలౌయింగ్ ఎంట్రీ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ ఇన్ టు ద ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా. ఓకే, ఇది కూడా అంతే, ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించింది. ఆ కంపెనీ పేరు అడిగారు. ఓకే, ఇది కూడా డైరెక్ట్గా మనకి ఈ ఉత్తరప్రదేశ్ పేపర్ నుంచే పిక్ చేశారు. కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఫార్మాట్లో ఉంది, కానీ థీమ్ అయితే ఒకటే, అప్రోచ్ అయితే ఒకటే. నెక్స్ట్ ఇంకో చూడండి, నరసింహం కమిటీ వాజ్ రిలేటెడ్ టు. ఇది చూడండి, సేమ్ క్వశ్చన్ ఎన్నిసార్లు పడిందో. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, అలాగే మధ్యప్రదేశ్ పీసెస్లో వచ్చింది, ఉత్తరప్రదేశ్లో వచ్చింది, ఉత్తరాఖండ్లో వచ్చింది. చాలా స్టాండ్ క్వశ్చన్. ఇది మళ్ళీ మనకి ఏపీఎస్సీ గ్రూప్ 4లో రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సెలబ్రేట్ ఆన్. ఇది కూడా అంతే, జార్ఖండ్ పీసెస్ 2013లో వచ్చింది, అలాగే ఉత్తరాఖండ్లో కూడా వచ్చింది 2010లో. ఇలాగ మనం ఓవరాల్గా చూసుకుంటే జనరల్ స్టడీస్ అంటే ఇప్పుడు రీజనల్ పార్ట్ స్టాటిక్ వదిలేగా
ఏవైతే మిగతా సెగ్మెంట్ ఉందో స్టాటిక్ పార్ట్లో టోటల్ 38 క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఏపీఎస్సీ గ్రూప్ 4లో. సో దీంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్లో చూసుకుంటే మొత్తం ఈ 38లో 14 క్వశ్చన్లు వచ్చాయి. అంటే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ తరక వెయిటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 35% ఉంది. ఓకే, సో ఇక్కడ 35% వెయిటేజ్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మనకు కనిపించాయి. సో దీన్ని మీరు ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోకూడదు ఇప్పటి నుంచే ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపరేషన్లో. మనకి ఎంత పర్సెంటేజ్ క్వశ్చన్స్ వస్తే మనకు తెలియదు. సో ఇన్ కేస్ ఇంత పర్సెంటేజ్ క్వశ్చన్స్ వస్తే మీకు ఎంత అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ వర్స్ట్ కేసులో చూసుకున్నా సరే అట్లీస్ట్ మనకి 20-25% డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మనకు కనిపిస్తాయి వర్స్ట్ కేసులో కూడా. ఓకే, ఎందుకంటే ఇవన్నీ కూడా 2017 నుంచి కూడా నేను మోటర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా 2016 ఏపీఎస్సీ ఫస్ట్ నోటిఫికేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అప్పటి నుంచి కూడా మనం ఈ స్టడీ మెటీరియల్స్ కానీ గైడెన్స్ కానీ ఇస్తున్నాం. సో అక్కడి నుంచి ఇదే ట్రాక్లో మనం ఉన్నాం కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తున్నాను. నేను పర్సనల్గా చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు స్టడీ మెటీరియల్స్ ఫార్మాట్లోనే ఆ గైడెన్స్ వీడియోస్ ఫార్మాట్లోనే అన్ని టెక్నిక్స్ పరంగా కూడా మీకు చెప్పేశాను. ఓకే, సో ఇది ఏంటంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ తరకి అడ్వాంటేజ్ అనేది ఎలా తీసుకోవాలనేది మనం 2017లోనే చెప్పడం జరిగింది. అదర్ స్టేట్ పిఎస్సీస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పి కొన్ని కీవర్డ్ బేస్డ్ కూడా అప్పుడే 2017లో మనం చెప్పడం జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా వర్కౌట్ అయ్యాయి అండ్ ఈ రోజుకి కూడా ఆ ట్రెండ్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి. సో లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఏదైతే ఏపీఎస్సీ ఎగ్జామ్స్ పరంగా గైడెన్స్ అయితే ఇస్తున్నానో అది చాలా ఎగ్జామ్స్లో వర్కౌట్ అయింది అండ్ మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఆ టెస్ట్ మోనీస్ అన్ని కూడా మీకు చూపించాను. అండ్ ఈ టెస్ట్ మోనీస్ ఏవైతే మీకు చూపిస్తున్నానో ఇవన్నీ కూడా వాళ్ళంతకు వాళ్ళే పంపించారు, దట్ టు అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇది చాలా రేర్గా దొరుకుతుంది గ్రాటిట్యూడ్ అనేది. సో వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చిన టెస్ట్ మోనీస్ ఇవన్నీ కూడా, సో ఏదైతే మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన టెస్ట్ మోనీస్. ఇలాంటి టెస్ట్ మోనీస్ ఇంకా ఉన్నాయి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్లో, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్స్లో, పాలిటింగ్ లెక్చర్స్లో. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా టెస్ట్ మోనీస్ అయితే నేను పోస్ట్ చేశాను. సో అదనమాట, ఇది అవుట్ ఆఫ్ ఈ ప్రతి టెస్ట్ మోనీ మీకు ఏదైతే చూసినా ఇదంతా కూడా అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడే నాకు పంపించారు వాళ్ళంతకు వాళ్ళే పంపించింది. ఓకే, సో ఇది మీరు తెలుసుకోవాల్సింది. అండ్ ఈ టెక్నిక్స్ ఏవైతే మీకు చెప్తున్నాను ఇవన్నీ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, కాబట్టి నేను చెప్పే స్ట్రాటజీస్ కొంచెం మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా చేసుకోండి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ తరక అడ్వాంటేజ్ అనేది తీసుకోండి. డెఫినెట్గా మీకు మంచి పర్సెంటేజ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. 35% కాకపోయినా పోనీ వర్స్ట్ కేసులో ఒక 20-25% వచ్చినా సరే మీ స్కోర్ అనేది ఎంత ఇంప్రూవ్ అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఇన్పుట్స్ అన్నీ కూడా తీసుకోండి, కొంచెం వర్కౌట్ చేయండి, డెఫినెట్గా దీని తరక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఏమైనా గైడెన్స్ కనుక మీకు ఏమైనా అవసరం ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు 8143746589. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఏమైనా గైడెన్స్ అవసరం ఉంది, కొంత నా స్ట్రాటజీస్ అనేవి మీకు వర్కౌట్ అవుతున్నాయి అని అనిపిస్తే డెఫినెట్గా మీకు కనుక ఈ కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.